మరియు ఐటీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరూ మనకు సమావేశమయ్యాము. ఆయనకు మన పార్టీ తరఫున తరలివచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలందరికీ కూడా, ఎందుకంటే బిఫోర్ అంటే ఏ రాజకీయ నాయకుడికి కూడా అన్ని అవమానాలు లేవు. అన్ని అవమానాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయినటువంటి విధానం ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజకీయాలలో ఏ నాయకుడికి కూడా అన్ని అవమానాలు లేవు. ఈవెన్ ఇందిరా గాంధీ అయినప్పటికీ కూడా ఆయన అవమానాలను భరించి ఆయన ట్రాన్స్ఫర్ అయినటువంటి విధానం రాజకీయాల్లోకి రావాలి, రాణించాలి అనుకునేటువంటి మాలాంటి యువకులకు ఇవాళ నారా లోకేష్ గారు ఎంతో ఆదర్శవంతంగా నిలబడుతున్నారు. కేవలం రాజకీయాల్లోకి రావడమే కాదు, ప్రజాసేవలో ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీని ఇచ్చినటువంటి మొదట్లోనే పార్టీకి మూల స్తంభాలైనటువంటి కార్యకర్తలకు సభ్యత్వం ద్వారా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది ఈ దేశ రాజకీయాలలో ఈవెన్ సెంట్రల్ పాలిటిక్స్ లో సెంట్రల్ పార్టీలు కూడా లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి నైజం మనమందరం ఆలోచన చేయాలి. అదొక్క థింగ్ కాదు. ఎందుకంటే ఇవాళ ప్రతి పనిని వదిలిపెట్టుకుని రాజకీయ పార్టీ కోసం అన్ని విధానాలను పక్కన పెట్టి పనిచేసినప్పుడు అనేక సందర్భాలలో అనేక చోట్ల పోతున్నప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. మరి అలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ పనిచేసినప్పుడు ఏదైనా భరోసా ఉంది అని అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. కేవలం ఒక తెలుగుదేశంకి, అది నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఇన్సూరెన్స్ విధానం వల్లనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా రెగ్యులేషన్ పనిచేయచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, మీరు ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బయటికి రావడానికి భయపడుతున్నటువంటి సందర్భంలో నేను పార్టీకి అంటే లోకేష్ బాబు పాదయాత్ర రావడానికి ముందు నేను వాళ్ళ ఇంట్లో మీట్ అయ్యా 2.5 hours. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన, ఎంప్లాయ్మెంట్ విషయం పైన నీట్ డిస్కస్ అంటే మేము వెళ్ళాము. ఇంటికి వెళ్తే ఆయన ఒక చిన్న పిల్లోడి మాదిరిగా, ఒక చిన్న కార్యకర్త మాదిరిగా ఒక పెన్ను పేపర్ తీసుకుని వచ్చినాడు. మేము 2.5 hours డిస్కస్ చేస్తే ప్రతి పాయింట్ పిండు రాస్తున్నాడు. ఇవాళ దాంట్లో మేము చెప్పినవి ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేశాడు. నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అలాంటి నాయకుడితో మీట్ అవుతున్నందుకు. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో అంటే ఒక నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఎక్కడా కూడా నీళ్లు లేనటువంటి సందర్భంలో నీళ్ళ ప్రధాన రాజకీయ వ్యవస్థగా విషయంగా జరిగినటువంటి సందర్భంలో నీళ్ళ పైన ఇక్కడ